ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 6వ సామెతలు విందాము. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పర్ని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకునుము. నీ కనులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుపాటైనను రానియకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుకొంచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును.